పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 15వ కథని విందాం. కథ పేరు మాలిష్ చేసేవాడు. ఇక కథలోకి వెళ్తే ప్రచండ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా మరణించారు. ఈ పదవికి కొత్తవాణ్ణి నియమించాలి. అందుకు యోగ్యులైన వాళ్ళు నలుగురున్నారు. అందులో ఒకణ్ణి ఎలా ఎన్నిక చెయ్యాలో రాజుకు పాలుపోలేదు. రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దన చేసి స్నానం చేయించేవాడు. వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యల గురించి చెప్పేవారు. ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు. అంతా విని మంగలి, సైన్యాధిపతికి ఉత్తి శక్తి సామర్థ్యాలుంటే చాలదు. వల్లమాలిన రాజభక్తి ఉండాలి. దేవుడికి సేవ చేయడానికి ఎలా సిగ్గుపడ్డాడో రాజును సేవించడానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అని అన్నాడు. ఇది ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు రాజు. మంగలి ఒక ఉపాయం చెప్పాడు. రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురుచూస్తున్న నలుగురికి కబురు పంపాడు. నలుగురు రాగానే రాజు, మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను. కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందంట. వాడు రాలేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇప్పటికి వెళ్ళండి అని అన్నాడు. నలుగురు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. అయితే వారిలో ఒకడు తిరిగొచ్చి, మంగలి రానంత మాత్రాన తమరు బాధపడాలా? దైవ సమానులైన మీకు సేవ చేయడమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకు నూనె పట్టించి ఒళ్ళు మర్దన చేశాడు. వాడికి సైన్యాధిపతి పదవి లభించింది. వాడి పేరు శూరవర్మ. ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ అయింది. శూరవర్మ తన మిత్రుడైన మహామతికి ఆ ఉద్యోగం సంపాదించే కబురు చెప్పాడు. మహామతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవి సంపాదించాడు. అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని ఉద్యోగాలకు పోటీ పరీక్షలు అవసరం లేదు. ఆస్థాన పురోహితుడి పదవి ఖాళీ అయితే పాత పురోహితుడి కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయడానికి మరొకడు లేడు. తనకు మాలిష్ చేయని వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిన రాజుకు బాధ కలిగి తన కింద ఉద్యోగం చేసే ప్రతివాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలని నియమం పెట్టాడు. అటు తర్వాత రాజుగారికి ఏదో చర్మ వ్యాధి పట్టుకున్నది. రాజవైద్యులు తమ అడ్డమైన వారందరి చేత మాలిష్ చేయించుకున్నారు. ఎవరికో ఈ చర్మ వ్యాధి ఉండి తమకు వాడి నుంచి సంక్రమించింది. దీనికి చికిత్స చేయగలం. కానీ తమరు ఎవరు పడితే వాళ్ళ చేత ఒళ్ళు పట్టించుకోవడం మానాలి అని అన్నాడు. రాజు రోగం నయమైంది. మాలిష్ శాసనం రద్దయింది. రాజు ఈ సంగతి మంగలితో చెప్పాడు. మంగలి నవ్వి, రాజభక్తి పరీక్షించడానికి మాలిష్ ఒకటే మార్గం కాదు. మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి గలవాడే అని అన్నాడు. ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు. మాలిష్ పద్ధతి పోయినా అది నుడికారంలో అలాగే ఉండిపోయింది. ఎవడన్నా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు. మాలిష్ చేసేవాడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 16వ కథని విందాం. కథ పేరు మంత్రగ్రంథం. ఇక కథలోకి వెళ్తే చందన దేశాన్ని విజయకేతుడనే రాజు చాలా కాలం పాలించి వృద్ధాప్య దశలో మరణించాడు. ఆయనకు సంతానం లేదు. సింహాసనం కోసం కొందరు ప్రయత్నించి దేశంలో అరాచకం కలిగించారు. ఆ స్థితిలో చాణక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు. ప్రజలు వేడుకలు చేసుకుని తమ సంతోషాన్ని వెల్లబుచ్చారు. చాణక్యుడు సూర్యకాంతుణ్ణి చిరకాలం వర్ధిల్లమని దీవించి, ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను గదా అని తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నేను భగవంతుణ్ణి ప్రార్థించి పరిపాలనకు కావలసిన నియమాలు తెలుసుకుని నీకు చెబుతాను. వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత చాణక్యుడు ఇంటి వద్ద కూర్చుని ఒక గ్రంథం రచించి దాన్ని తీసుకుపోయి సూర్యకాంతుడికి ఇచ్చాడు. ఇది మంత్రగ్రంథం. భగవంతుడు చెప్పగా నేను దీన్ని వ్రాసాను. ఇందులోవన్నీ భగవంతుడి వాక్యాలు. వాటిని ఎవరూ మార్చరాదు అని చాణక్యుడు రాజుతో అన్నాడు. సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్ళకు అద్దుకుని అందులోని విషయాలన్నీ చదివి ఒక్కొక్కటే అర్థం చేసుకుని అర్థం కాని విషయాలను చాణక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజలందరకు ప్రజారంజకుడు అయ్యాడు. సూర్యకాంతుడి కొడుకు చంద్రకాంతుడు. అతను చిన్నతనం నుంచి అన్ని విద్యల్లోనూ అఖండ ప్రజ్ఞ కనబరుస్తూ వచ్చాడు. అతనికున్న ఒకే ఒక పెద్ద వ్యసనం వేట. చంద్రకాంతుడు 18 ఏళ్లు ఉండగా సూర్యకాంతుడు మరణించాడు.
చంద్రకాంతుడు రాజయ్యాడు. అప్పటికే చాణక్యుడు కూడా వృద్ధుడైపోవడం చేత ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీశకుడు పనిచేస్తున్నాడు. చంద్రకాంతుడికి, శ్రీశుకుడికి చాలా గాఢమైన మైత్రి. అయితే దానికి తలవని తలంపుగా ఒక పెద్ద పరీక్ష ఎదురయింది. ఎలాగంటే చంద్రకాంతుడు వేటకు వెళ్ళి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగమనుకుని బాణంతో కొట్టి చంపాడు. మంత్రగ్రంథంలోని శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అందరికీ ఒకటే. అందుచేత రాజును హత్యానేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది. మంత్రగ్రంథంలో చెప్పిన ప్రకారం చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తప్ప గత్యంతరం లేదు. కానీ తెలియక చేసిన పొరపాటుకు చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇయ్యటం తప్పని శ్రీశుకుడి అంతరాత్మ చెప్తుంది. పోనీ మంత్రగ్రంథాన్ని ఉల్లంఘిందామంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది. శ్రీశుకుడు తండ్రిని సలహా అడిగితే వేట తమ్మకంలో కన్ను మెన్ను కానుకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడు శిక్ష అనుభవించవలసిందే అని అన్నాడు. శ్రీశుకుడు ఆవేశపడి ఆ మంత్రగ్రంథం దేవుడే కదా చెప్పాడనుకున్నారు. భగవంతుణ్ణి ఎలా వశపరుచుకోవాలో నాకు చెప్పండి. ఆయన నుంచి చంద్రకాంతుణ్ణి కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అని అన్నాడు. చాణక్యుడు నవ్వి, వెర్రివాడా, ఆ వ్యాఖ్యలన్నీ నిజంగా భగవంతుడు చెప్పినవే అనుకున్నావా? అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కళ్ళను కప్పకుండా ఉండడం కోసం నేను మంత్రగ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అని అన్నాడు. అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలో కొన్ని మార్పులు చేస్తాను. రాజులకు 1,00,000 బాధ్యతలుంటాయి. అందుచేత సామాన్యుడికి, రాజుకి ఒకే రకమైన న్యాయం పనికిరాదని, రాజు ఏమీ చేసినా తప్పు లేదని మంత్రగ్రంథంలో రాస్తాను అన్నాడు శ్రీశకుడు తొణకకుండా. చాణక్యుడు కోపంగా, మూర్ఖుడా, స్నేహితుణ్ణి రక్షించడం కోసం మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం, నేరానికి పదవితో నిమిత్తం లేదు అని అన్నాడు. కానీ శ్రీశుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. తరువాత అతను భగవదానుదేశంగా తాను మంత్రగ్రంథంలో కొత్త సూత్రాలు చేర్చినట్టు ప్రకటించాడు. చంద్రకాంతుడు కాపాడబడ్డాడు. ఇది జరిగిన కొద్ది మాసాలకు ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుణ్ణి హత్య చేసి తానే రాజయ్యాడు. అయితే తన రాజరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీశుకుడు సహకారం ఉండాలని గ్రహించి అతను శ్రీశుకుణ్ణి పిలిపించాడు. నువ్వు హంతకుడివి, ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీశుకుడు. చంద్రకాంతుడి మరణానికి లోలోపల కుమిలిపోతూ, నేనిప్పుడు రాజును, అన్ని విచారణలకు అతీతుణ్ణి అన్నాడు సైన్యాధిపతి. నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కావు, న్యాయస్థానం ఎక్కక తప్పదు అని అన్నాడు శ్రీశుకుడు. సైన్యాధిపతి నవ్వి, నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతుడుగా చేసింది. రాజైన వాడు ఏం చెప్పినా తప్పు లేదని మంత్రగ్రంథమే చెప్తున్నది. ఒక కొత్త సూత్రం చేర్చండి, లేదా తిన్నగా భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోగలరు అని అన్నాడు. శ్రీశుకుడికి మతిపోయినట్టయింది. తండ్రి మాట వినక తన మిత్రుడైన చంద్రకాంతుడిని కాపాడడానికి గాను తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది. దాని మూలంగా అధికార దాహం గలవారందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి. గత్యంతరం లేక శ్రీశుకుడు మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు. ఆ గ్రంథం ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దుష్పరిపాలనకు జవాబుగా అరాచకంగా చెలరేగింది. సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు. అతని కాలమంతా ఆత్మరక్షణలోనే సరిపోయింది. ఈ విప్లవ దశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు. అతను పాత రాజును తొలగించి తానే రాజయ్యాడు. శ్రీశుకుడు ఈ కొత్త రాజును కలుసుకుని, నిజంగా నువ్వు ప్రజల బాగును కోరేవాడైతే ఇప్పుడున్న మంత్రగ్రంథాన్ని మరిచిపో. అనుభవజ్ఞులతో సంప్రదించి రాజ్యపాలన చేయడానికి కొత్త నియమాలు, న్యాయసూత్రాలు ఏర్పరుచుకో. ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు. నీ ప్రాణం కాపాడుకోవడానికే అయినా సరే ధర్మసూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు. మంత్రగ్రంథం అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక అద్భుతమైన చందమామ కథ కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.